నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రుతుపవనాలు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి. లక్షద్వీప్, కేరళ, తమిళనాడులో పూర్తిగా విస్తరించిన రుతుపవనాలు కర్ణాటక, మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాల్లో విస్తరించాయి. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరాఠ్వాడా, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం, దానికి అనుబంధంగా మధ్య ట్రోపోస్ఫిరిక్ స్థాయి వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ రోజు కూడా కొనసాగుతోంది. ఇది ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిక్కుకు కావాలి. ఈ ఉపరితల ఆవర్తనం నుండి ఉపరితల ద్రోణి 1 తెలంగాణ, ఉత్తర తెలంగాణ, దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర తీరం వరకు సగటు సముద్ర మట్టం నుండి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల మధ్యలో కొనసాగుతోంది. దక్షిణ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకొని ఉన్న ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఈ నెల 27వ తేదీ నాటికి ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. రుతుపవనాల ప్రభావంతో ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ, రేపు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురవడంతో పాటు పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.